బాహుబలి మూవీ రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాహుబలి విశేషాలేంటో తెలుసుకుందాం. జాతీయ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రంగా 2 అవార్డులను బాహుబలి 1 అందుకుంది. బాహుబలి 1 మూవీ 14 నంది అవార్డ్స్‌ను దక్కించుకుంది. బాహుబలి 2 సినిమాకు 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో 3 విభాగాల్లో నేషనల్ అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, ఉత్తమ యాక్షన్ చిత్రంగా. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్ల రూపాయలు రాబట్టి రెండో స్థానంలో ఉంది. భారతదేశంలో అత్యంత వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా పేరొందింది. ఈ సినిమా కోసం తమిళ రచయిత మదన్ కార్కి కిలికిలి లేదా కిలికి అనే పేరుతో ఓ కొత్త భాషను రూపొందించారు. ఈ భాషను 750 పదాలతో, 40 వ్యాకరణ సూత్రాలతో రూపొందించారు. 2011లో రాజమౌళి తన తదుపరి సినిమాలో ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్నాడని ప్రకటించారు. 2013లో ఈ సినిమా వర్కింగ్ టైటిల్‌ని బాహుబలిగా ప్రకటించారు. శివగామి కోసం మొదట శ్రీదేవితో సంప్రదింపులు జరిపారు. శ్రీదేవి అత్యధిక పారితోషికం కోరడంతో ఆ అవకాశాన్ని రమ్యకృష్ణకు ఇవ్వడం జరిగింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాది పాటు జరిగాయి. అందుకోసం 15,000 స్టోరీ బోర్డ్ స్కెచ్లు రూపొందించారు. ఓ భారతీయ సినిమాకు ఇంతటి ప్రీ ప్రొడక్షన్ పనులు చేయడం ఈ సినిమాకే మొదటిసారి. ఈ సినిమా చిత్రీకరణ జూలై 6, 2013న కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాతి ఉద్యానవనంలో మొదలైంది.